హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ టోక్యో ఇసుజు MUX ఫేస్ లిఫ్టెడ్ మోడల్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను, అది కూడా మన ఛానల్ నుంచే. సో ఇసుజు యొక్క జపనీస్ టోక్యో వచ్చేసి 2012లో ఎస్టిమేటెడ్ అయ్యింది. MUX ఫుల్ ఫామ్ వచ్చేసి మల్టీ యూటిలిటీ ఎక్స్ట్రీమ్ అంటారు, ఆర్ఎల్స్ మేక్ యువర్ ఎక్సైట్మెంట్ అని కూడా అంటారు. సో ఇసుజు కంపెనీ అనేది 25+ కంట్రీస్లో ఆపరేషన్ చేస్తూ 100+ కంట్రీస్లో సేల్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో ఇసుజు వాళ్ళదే MUX అనేది బిగ్గర్, లార్జర్, వైడర్, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది టొయోటా ఫార్చునర్ కంటే కూడాను. ఇసుజు వాళ్ళ D-Max, MUX రెండు కూడా జపాన్లో డిజైన్ అయ్యి థాయిలాండ్ ప్లాంట్లో ప్రొడ్యూస్ అనేవి అవుతాయి. ఇసుజు యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి టోక్యో ఇషు కవాజిమా షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. సో ఇసుజు వాళ్ళైతే D-Maxని, V-Crossని రెండింటిని కూడా BS6 నామ్స్ ప్రకారంగా ఇండియాలో అయితే డిస్కంటిన్యూ చేశారు. ప్రజెంట్ ఇసుజు వాళ్ళ S-Cab అండ్ S-Cab Z అయితే సేల్స్లో ఉన్నాయి. సో MUXకి ఇంకొక అర్థం కూడా చూస్తాను, హై క్వాలిటీ, సేఫ్టీ అండ్ రియలబిలిటీ వెహికల్ అని కూడా అంటారు. సో జనరల్ మోటార్స్ అండ్ ఇసుజు వాళ్ళు ఇద్దరు కూడా కొలాబరేట్ అయ్యి D-Max ప్లాట్ఫామ్ పైనే MUX అనేది బిల్డ్ అనేది చేశారు. సో ప్రజెంట్ ఇసుజు వెహికల్స్ అన్ని కూడా మన ఇండియాలో, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీ నుంచి 2016 నుంచి అసెంబ్లీ అవుతున్నాయి ప్లాంట్ లో. సో MUX గురించి చెప్పాలంటే ఇది ఒక హెవీ డ్యూటీ ల్యాడర్ కన్స్ట్రక్షన్ చాసిస్ పైన బిల్డ్ అవుతుంది. ఆల్సో హై టెన్సిల్ స్టీల్ ని మాత్రమే యూజ్ చేస్తారు బాడీ కూడాను, విత్ ట్రైలర్ వైడెడ్ బ్లాంక్స్ కూడా యూజ్ చేస్తారు. సో ఇసుజు కంపెనీ చాలా కంపెనీస్తో టైఅప్ అయి కొలాబరేట్ అయింది. సో దాని ప్రకారంగానే MUX కూడా కొంచెం రిలేషన్ అనేది షెవర్లే ట్రైల్ బ్లేజర్తో, ఆల్సో గోల్డెన్ కొరలాడో 7తో కూడా రిలేషన్ ఉంది. ఇసుజు వాళ్ళు చాలా కంపెనీస్తో టైఅప్ అయి పార్ట్నర్షిప్ అనేది చేసుకున్నారు. సో డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్స్తో చూస్తేను జనరల్ మోటార్స్, టయోటా, సుబారో వాళ్ళతో కూడా కొలాబరేట్ అయిన ఉండే ఒకప్పుడు. సో ఇప్పుడు MUX అనేది హైయెస్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ ఫ్రమ్ ద ఇసుజు అయితే ఉంది. ఇక ప్రైసింగ్ గురించి మాట్లాడితేను, సో ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 4x2 నాన్ ఆఫ్ రోడింగ్ వెహికల్ ఆటోమేటిక్లో, ఇంకోటి 4x4. 4x బేస్ మోడల్ తీసుకుంటే మనకు 34,99,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనేది ఉంది హైదరాబాద్. అలాగే 4x4 ఆఫ్ రోడింగ్ ఆటోమేటిక్ తీసుకున్నట్లయితే టాప్ మోడల్ 37,89,000 ఎస్టిమేటెడ్ ఎక్స్-షోరూమ్ ప్రైజెస్తో ఉన్నాయి. సో చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు టయోటా ఫార్చునర్ అండ్ హైలక్స్కి ప్రాపర్ కాంపిటీషన్ ఏ వెహికల్ ఉంటుంది, దాని రివ్యూ తెమ్మని అడిగారు. కాబట్టి సో ప్రాపర్ వెహికల్ అయితే ఇసుజు MUX వెహికల్ ఉంటుంది కాబట్టి ఫేస్ లిఫ్టెడ్ మోడల్ రివ్యూ తీసుకొచ్చాను. మరి ఇంత ఎక్స్క్లూజివ్ ప్రాపర్ డెడికేషన్ వీడియో తీసుకొస్తున్నందుకు మన ఛానల్ వర్త్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. సో కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు, కొత్త వీడియోస్ వల్ల రిక్వెస్ట్ చేసి మళ్ళీ అడుగుతున్నాను ఒకసారి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటేనే మన ఛానల్ గ్రోకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టైం మీరు సర్చ్ చేయకుండానే డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తాయి. సో వీడియోస్ అన్నిటికీ కూడా నేను లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ ఇసుజు MUX ఫేస్ లిఫ్ట్ మోడల్కి కూడా నేను ఆల్మోస్ట్ 9K లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను. వీడియో చూసే ప్రతి వాళ్ళు కూడాను వీడియో చూసి ఒక లైక్ వేసుకుని అయితే టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇక వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కలర్ ఆప్షన్స్లో చూస్తాను. సో ఈ కలర్ వచ్చేసి బ్లాక్ మికా అని అంటారు. దీంతోపాటు వైట్, బ్లూ, బ్రౌన్, సిల్వర్, రెడ్, గ్రే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. సో ఈగల్ నుంచి ఇన్స్పైర్ తీసుకున్నారు. షార్పర్ అండ్ మస్కులర్ ఎక్స్టీరియర్ డిజైన్ అంతా కూడా ఇసుజు MUXని. అండ్ ఫ్రంట్ డిజైన్ అనేది నాకు పర్సనల్గా టైగర్ ఇన్స్పైర్డ్ డిజైన్ లాగా అనిపిస్తుంది. ఆల్సో ఒక టాక్ కూడా ఉంటుంది ఇసుజు MUX కూడా. సో MUXని పికప్ ట్రక్గా యూజ్ చేస్తే దాన్ని D-Max అని అంటారు. సో S-Cab Z వర్షన్ కూడా నేను తొందరలో ఆ రివ్యూ కూడా మన ఛానల్ నుంచి రాబోతుంది. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వాకరంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో బల్కీ అండ్ మస్కులర్ లుక్స్లో అయితే ఉంటుంది ఫార్చునర్తో ఏమాత్రం తీసిపోకుండాను. సో ఇసుజు ఫ్రంట్ ప్రొఫైల్, ఫ్రంట్ ఫ్యాషన్ నుంచి ఇలా ఉంటుంది. ఫస్ట్ మీకు ఇసుజు బ్రాండింగ్ అనేది క్రోమ్ ఫినిష్లో 3Dలో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ డబుల్ స్లెటెడ్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్ విత్ ADAM ఇంటెక్స్, హ్యూజ్ లాట్ ఆఫ్ క్రోమ్ని యూజ్ చేశారు మనకు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూస్తాను. హెడ్ ల్యాంప్స్ వరకు స్లిక్ అండ్ ఆల్సో షార్ప్ డిజైన్ హెడ్ ల్యాంప్స్ డిజైన్గా చూడొచ్చు. బయో LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ విత్ ఆటో లెవెలింగ్ ఫంక్షన్తో ఉంటుంది. LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్ స్టిల్స్ ఆన్ ద బల్బ్గా చూడొచ్చు. లైట్ గైడ్ ఇంటిగ్రేటెడ్ హెడ్ ల్యాంప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 2-tone మెటాలిక్ గ్రే బాడీ కలర్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్, ఆల్సో రీసెట్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ విత్ క్రోమ్ గార్నిష్ ట్రీట్మెంట్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అండ్ ఆల్సో ADAM ఇంటెక్స్ అనే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూడొచ్చు. ఇంకా బోనెట్ కూడా అప్రైట్ స్టాండ్స్, మస్కులర్ SUV లుక్స్ తీసుకొస్తాయి. అండ్ యూ షేప్ ఆఫ్ బోత్ ద కార్నర్స్ బోనెట్ పైన కట్స్ అండ్ క్రూజెస్ ఏరోడైనమిక్లీ అండ్ హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ వైపర్ వాషర్ జెట్స్, హ్యూజ్ విండ్షీల్డ్ ఫ్రంట్ గ్లాస్ ఏరియా అనేది చూడొచ్చు. డైమెన్షన్స్ 4.82 మీటర్ లెంత్, 1.86 మీటర్ బ్రెత్, హైట్ రెండు సేమ్ ఉంటాయి. 2.845 మీటర్ ఆఫ్ వీల్ బేస్ ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూస్తే 230 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఫార్చునర్ది 225 ఉంటుంది. అన్ని డైమెన్షన్స్లో ఫార్చునర్ని బీట్ చేస్తుంది ఇసుజు MUX. సైడ్స్లో మీకు చూస్తాను సో మల్టీస్పోక్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్, స్పెషల్ అల్యూమినియం విత్ డబుల్ వాల్టెడ్ వాటర్ జాకింగ్తో వస్తుంది అలాయ్ వీల్స్ అనేది. సో హ్యూజ్ టైర్స్ చూడొచ్చు. ఆల్ ద 4 వెంటిలేటెడ్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు మీకు ఫ్రంట్ అండ్ రేర్ కూడాను. ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్, ఆల్ సీజన్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. 255/60 R 18 inches వీల్స్ అనేవి ప్రొఫైల్ అనేది చూడొచ్చు. ఫార్చునర్ అంతేనే
వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ డబుల్ విజ్బోన్ కాయిల్ స్ప్రింగ్ గ్యాస్ షాక్ అబ్జార్బర్ స్టెబిలైజేషన్ బార్స్ అనేవి ఫ్రంట్లో యూజ్ అనేది చేశారు. సో ఆఫ్ రోడింగ్కి హెవీ ఆఫ్ రోడింగ్ అండ్ ట్యూనింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సస్పెన్షన్ అనేది హెవీ డ్యూటీగా వర్క్ చేస్తుంది. ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్స్ అనేవి లేవు సస్పెన్షన్ పరంగా చూస్తే. ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే క్రోమ్ ఎక్స్టీరియర్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీకు కంప్లీట్ క్రోమ్ ఫినిష్ అనేది మన కంపెనీ ఫిట్టెడ్గానే వస్తుంది. ఇది ఆఫ్ ద మార్కెట్ కాదు, యాక్సరీస్గా. అండ్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ఓఆర్వీఎం సైడ్ ఉండొచ్చు. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, లాట్ ఆఫ్ ఏరీ ఫీలింగ్ అండ్ మస్కులర్ లుక్స్ అనేవి తీసుకొస్తాయి. మనకు సీ గ్లాస్ ఏరియా పైన కూడా థర్డ్ రో వాళ్ళకి ఏరీ ఫీలింగ్. సిల్వర్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ రూఫ్ అండ్ టాప్లో పానరామిక్ సన్ రూఫ్ ఆర్ సన్ రూఫ్ ఏది కూడా రాదు మీకు ఐసూజులో. నెక్స్ట్ మీకు ఎక్స్టీరియర్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ విత్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఫ్రంట్ డోర్స్కి ఇస్తున్నారు. ఆల్ ద 4 క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఆఫర్ చేస్తున్నారు. చూడొచ్చు మీకు ఓల్డ్ స్కూల్ డిజైన్ గానే. రేర్ కూడా మీకు మల్టీ స్పోక్ డైమండ్ కట్ స్పెషల్ అల్యూమినియం అలాయ్ వీల్స్ ఆఫర్ చేస్తారు. రేర్ డిస్క్ బ్రేక్ అనేది వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అంటే కూడా సైజ్ పెద్దగా ఉంటుంది. రేర్లోనే స్టాపింగ్ పవర్ ఎక్కువగా ఉండడానికి 18 ఇంచెస్ వీల్స్ ఇస్తున్నారు. ఇందులో మీకు హెవీ డ్యూటీ ల్యాడర్ కన్స్ట్రక్షన్ చాసీస్ని యూజ్ చేస్తారు. ల్యాడర్ ఆన్ బాడీ ఆన్ ఫ్రేమ్లా ఉంటుంది. అండ్ పెంటాలింక్ కాయిల్ స్ప్రింగ్స్ షాక్ అబ్జార్బర్ గ్రాస్ షాక్ అబ్జార్బర్ స్టెబిలైజేషన్ బార్స్ అనేవి యూజ్ చేశారు. మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది. నీట్లీ ప్యాక్డ్ అనేది చేశాడు. అండ్ డైమెన్షన్స్లో ఫార్చునర్ కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్. సైడ్ ఫుట్ స్టెప్ కూడా మీకు కంపెనీ ఫిట్టెడ్గా స్టాండర్డ్గానే వస్తుంది. సిల్వర్ అండ్ బ్లాక్ ఫినిష్లో అనేది చూడొచ్చు. ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే. ఇంకా రేర్ ప్రొఫైల్ కనుక చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఓల్డ్ డిజైన్ ఆఫ్ మనకు ఫోర్డ్ ఎండోవర్ లాగా అనిపిస్తుంది కొంచెం. నా కమింగ్ టు సెంటర్లో క్రోమ్ బార్ లైన్ చూడొచ్చు. రేర్ వ్యూ కెమెరా హైడెన్ అయింది. ఆటోపియా నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మీకు ఎల్ఈడి రేర్ పొజిషనింగ్ టైల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఆన్ ద బల్బ్స్. ఎక్కడ కూడా ఎల్ఈడీస్ అనేవి యూజ్ చేయట్లేరు. అన్ని కూడా బల్బ్స్గానే యూజ్ చేశారు. స్టాప్ ల్యాంప్ అన్ని కూడా స్ప్లిటెడ్ డిజైన్గా ఉన్నాయి. స్లిక్ అండ్ షార్పర్ డిజైన్గా. ఎంయూఎక్స్ బ్రాండింగ్ టెయిల్ గేట్ రైట్ సైడ్ పైన ఇస్తున్నారు. డ్యూయల్ టోన్ మెటాలిక్ గ్రే బాడీ కలర్ రేర్ బంపర్స్ ఆఫర్ చేస్తున్నారు. రివర్స్ లైట్ రిఫ్లెక్టర్స్ అండ్ ట్యూనింగ్ హుక్ అనేది చూడొచ్చు. ట్యూనింగ్ హుక్ మీకు ఎక్స్ట్రా కింద కూడా మీకు హెవీ డ్యూటీ కోసం ఫుల్ సైజ్ స్పేర్ వీల్ ఇస్తారు. విత్ అలా వీల్తో పాటు రియల్లీ అవసరం అండర్ బాడీ మీకు ఇలా కనిపిస్తుంది. రైట్ సైడ్లో రియల్ ఎగ్జాస్ట్ అనేది చూడొచ్చు. టైల్ పైప్ అనేది. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఈసూజు బ్రాండింగ్ 3D క్రోమ్ ఫినిష్లో ఆఫర్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్స్ అనేవి యూనిక్ డిజైన్గా ఈసూజు వాళ్ళు డిజైన్ చేసిన డీమాక్స్ లాగా అనిపిస్తున్నాయి. గన్ మెటల్ ఫినిష్ ఆఫ్ సి గ్లాస్ ఏరియా నుంచి కంటిన్యూషన్ ఆఫ్ రేర్ విండ్షీల్డ్ ఏరియా అనేది చూడొచ్చు. రేర్ మీకు డిఫాగర్ వచ్చేస్తుంది. వైపర్ వచ్చేస్తుంది వాషర్తో పాటు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ చూడొచ్చు. ఆల్సో స్పోర్టీ స్పాయిలర్ విత్ గన్ మెటల్ గ్రే ఫినిష్లో చూడొచ్చు. విత్ షార్క్ ఫిన్ హ్యాండిల్ ఆల్సో గన్ మెటల్ గ్రేలో ఆఫర్ చేస్తున్నారు. 4-wheel డ్రైవ్ బ్రాండింగ్ ఆన్ ద రేర్ విండ్షీల్డ్. సో బూట్ చూద్దాం ఒకసారి. సో బూట్ అనేది 3-వేగా ఓపెన్ చేయొచ్చు కీస్ ద్వారా అండ్ మాన్యువల్లీ అండ్ ఇంటీరియర్ నుంచి కూడా. బట్ అన్ఫార్చునేట్లీ ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది మిస్ అయింది. లైక్ ఫార్చునర్లో ప్రీమియం కీ ఫీచర్స్ అనేవి ఉంటాయి. నీట్లీ అప్రైట్ ఓపెనింగ్ ఇన్సులేషన్తో పాటు చూడొచ్చు బూట్ అనేది. బూట్ స్పేస్ అనేది ఆల్ ద 3 row సీట్స్ అప్రైట్ చేసిన తర్వాత 235 liters ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. సేమ్ యాజ్ ఫార్చునర్ అండ్ ఇనోవా అంత బూట్ స్పేస్ ఉంటుంది. ఒక బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా అయితే నిలిచిపెట్టవచ్చు. బట్ ఓవరాల్ ప్రాక్టికల్ బూట్ స్పేస్ గానే అనిపిస్తుంది 3 row వర్షన్ సీట్ ఎస్యూవీలో చూస్తాను. ఇంకా రైట్ సైడ్లో చూస్తే మీకు కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఫ్యూజెస్ కానివ్వండి జాక్ అంతా ఇస్తున్నారు. లగేజ్ హుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టైయింగ్ కోసము. పార్సల్ ట్రే అయితే లేదు కానీ బోత్ ద సైడ్స్ హుక్స్. ఆల్సో 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని కింద మనకు స్పేర్ వీల్తో పాటు కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. అండర్ బాడీ స్పేర్ వీల్. అండ్ 50-50 స్ప్లిటర్ సీట్స్ థర్డ్ రోగా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఫోల్డ్ చేసుకున్నట్టయితేనే థర్డ్ రో కనుక 878 liters వరకు బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రస్తుతానికి నేను అప్రైడ్ చేసేస్తున్నాను ఎందుకంటే మీకు థర్డ్ రో కంఫర్ట్ ఎలా ఉంటుందని చూపిస్తారు కాబట్టి. 50-50 స్ప్లిటర్ సీట్స్. సెకండ్ రో కూడా 50-50 స్ప్లిటర్ సీట్స్. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది మిస్ అయింది. ఇలా ఫార్చునర్ మాన్యువల్గా అయితే క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రీమియం ఫీచర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. అండ్ ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ ఇస్తున్నారు. 55 liters అనేది చాలా పూర్గా ఉంది. 80 liters అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాంటి ఎస్యూవీస్కి. ఇంటీరియర్లోకి స్టెప్ ఇన్ అయిపోతాయి. ఇప్పుడు క్రోమ్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు స్పోర్టీ లావా బ్లాక్ ఇంటీరియర్ విత్ సిల్వర్ హైలైట్స్ ఉంటుంది. లగ్జరియస్ క్వాలిటీ సాఫ్ట్ లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేసిన 60-40 బెంచ్ టైప్ సీట్స్ చూడొచ్చు. ఆల్ ది 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ తోటి ప్రీమియం ఇంటీరియర్స్ క్వాలిటీస్ అనేవి మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈసూజు వాళ్ళు. డోర్స్ వైడర్ ఓపెనింగ్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా. ఈ మాన్యువల్ కర్టన్స్ అనేవి యాక్చువల్లీ మనకు ఆఫ్ ద మార్కెట్. సిల్వర్ హైలైట్స్ అనేవి చూడొచ్చు. క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్. లెదర్ ట్రీట్మెంట్ సాఫ్ట్ టచ్ ప్యాడింగ్ ఆన్ ద డోర్స్లో చూడొచ్చు. ఆమ్రెస్ దగ్గర పవర్ విండోస్ చూడొచ్చు. ఆల్సో పియానో బ్లాక్ సరౌండింగ్స్. పాకెట్స్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్. స్పీకర్ స్టాండర్డ్లీ 8 వస్తాయి. ఫుట్ స్టెప్తో ఈజీగా లేడీస్ కూడా ఎంటర్ అవ్వచ్చు లోపలికి. ఒకసారి లోపల కూర్చొని మీకు ఈ సాఫ్ట్ లెదర్ సీట్స్ కంఫర్ట్ చూపిస్తాను.
అండ్ అయితే సపోర్ట్ కూడా కొంచెం ల్యాగ్ ఇష్యూ అయితే ఉంది. ఇది మినిమం నీ రూమ్ అని చూడొచ్చు. ఇది మాక్సిమం లెగ్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ రూమ్ కూడా 5.7 నా హైట్, ఇక్కడ వరకే ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ దొరుకుతుంది. ఫోల్డబుల్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు హుక్స్తో పాటు. వైట్ రూఫ్ లైనింగ్, రూఫ్ టాప్ ఏసీ వెంట్స్ ఇస్తున్నారు. రూఫ్ మౌంటెడ్ కూడా వచ్చు ఆల్ ద 3 రో ప్యాసింజర్ వాళ్ళకి. బ్లోవర్ కంట్రోలర్, ఐ మీన్ ఏసీ ఫ్యాన్ స్పీడ్ కంట్రోలర్ కూడా ఇస్తున్నారు. అండ్ రీడింగ్ ల్యాంప్స్ హెలోజిన్గా 2 ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ ద ప్యాసింజర్కి హెడ్ రో ఆఫ్ ఏసీ వెంట్స్, ఆల్ ది 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. సెంటర్ ఆర్మ్రెస్ట్లో మీకు ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. ఐసోఫిక్ చైల్సీస్ యాంకర్ సీట్స్ ఉన్నాయి. సీట్స్ ఆర్ వెరీ ప్రీమియం లగ్జరియస్ క్వాలిటీ సాఫ్ట్ లెదర్ సీట్స్ ఉన్నాయి. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్కి అయితే వెళ్ళొచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు. ఎందుకంటే హంప్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ ఫ్లోర్గా అయితే చూడొచ్చు. ఒక యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డాష్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది. ఈసూజు ఎంఈఎక్స్ ఫేస్ లిఫ్టర్ నుంచి హైట్ అడ్జస్టబుల్ బ్లాక్ సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఫ్రంట్ బీ పిల్లర్స్కి. ఎయిర్ బ్యాగ్స్ అనేవి చూడొచ్చు. కంటిన్యూషన్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి సి పిల్లర్ వరకు కూడా వెళ్తూ ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తాయి మీకు ఎంఈఎక్స్ నుంచి. అండ్ మ్యాగ్జిన్ హోల్డర్స్ కూడా చూడొచ్చు. స్కూప్ డౌట్ సీట్స్ మ్యాగ్జిన్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మనం థర్డ్ రో సీట్స్కి వెళ్ళిపోదాం. ఇది ఓన్లీ ఫోల్డ్ చేయడానికి, ఇది రిక్లైన్ కోసం. ఇప్పుడు థర్డ్ రోకి వెళ్ళాలంటే సింపుల్ ఇక్కడ ఒక నాబ్ ఇస్తుంది కదా, ఇది ప్రెస్ చేయగానే 1 టచ్ సీట్ థంబ్నెయిల్ అయిపోతుంది. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 సైడ్లు చేసుకోవచ్చు. 60-40 స్ప్లిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఇంకా థర్డ్ రో యొక్క సీట్స్ అనేవి 50-50 చైల్డ్ సీట్స్ లాగా అనిపిస్తాయి. అడల్ట్స్ కూడా 12 ఇయర్స్ వరకు కూడా ఈజీగా కూర్చోవచ్చు అని అనుకుంటున్నాను నేను. ఒకసారి లోపల కూర్చొని కంఫర్ట్ చూపిస్తాను. అండ్ అయితే సపోర్ట్ ఆబ్వియస్లీ ల్యాగ్ ఇష్యూస్ ఉంటాయి థర్డ్ రోలో అన్ని కార్స్లోనే. అండ్ నీ రూమ్ ఓకే అడిక్వేట్గా అనిపిస్తుంది. నా హైట్ 5.7, హెడ్ రూమ్ కూడా జస్ట్ ఇనఫ్ అనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ వరకు వస్తుంది. రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్, కొంచెం సఫిస్టికేటెడ్ ఫీలింగ్ రాకుండా అట్లీస్ట్ బ్లోవర్స్ అన్న ప్రొవైడ్ చేసిన ఏసీ వెంట్స్ అనేవి చూడొచ్చు. హోల్డర్స్ ప్రొవైడ్ చేసినారు. ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. గ్లాస్ ఏరియా కూడా డీసెంట్గా అయితే ఉంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు మీకు. సో ఇండివిజువల్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఇలా చూడొచ్చు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ విచ్ ఈస్ రియల్లీ కూల్. అండ్ ఆల్సో 50-50 స్ప్లిటెడ్ సీట్స్ మధ్యలో కొంచెం స్పేస్ నుంచి కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఇస్తున్నారు సీట్ బెల్ట్స్ హ్యాంగర్స్తో పాటు. అది ఇవ్వకుండా కూడా ఇంకా బాగుంటుండే, కంఫర్టబుల్గా ఉంటుండే సీట్స్. బట్ డిజైన్ అలా చేశారు ఈసూజు వాళ్ళు, చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ గ్లాస్ ఏరియా డీసెంట్గా ఉంది. అండ్ కప్ హోల్డర్ ఇస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ హోల్డర్స్ కామన్గా అయితే వచ్చాయి. పవర్ సాకెట్స్ అనేది థర్డ్ రో మిస్ అయ్యాయి. ఓకే లైక్ ఫార్చునర్ అండ్ అంతే అనిపిస్తుంది స్పేస్. నాకు పెద్దగా ఏం డిఫరెన్స్ అనిపించట్లేదు, సేమ్ స్పేస్ లాగానే ఉంది. షార్ట్ జర్నీస్కి అడల్ట్స్కి బాగానే ఉంటుంది కానీ లాంగ్ జర్నీస్కి బాగుండదు. సీట్స్ ఆర్ బిట్ హెవీగా ఉన్నాయి. ఇది ఓపెన్ చేయాలంటే ఈ లివర్ ద్వారానే ఓపెన్ చేయాలి. చాలా హెవీగా అయితే అనిపిస్తున్నాయి సీట్స్, లైక్ ఎగ్జాక్ట్లీ ఫార్చునర్ అంతనే. ఇది ఓవరాల్గా సెకండ్ అండ్ థర్డ్ వరకు కంఫర్ట్. ఇప్పుడు క్విక్లీ మనం ఫ్రంట్ కో ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాము. ఫ్రంట్ కో ప్యాసింజర్ సైడ్ నుంచి చూస్తే ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ ఓన్లీ ఆన్ ద డ్రైవర్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు కీలెస్ ఎంట్రీ తోటి. సో ఫస్ట్ లుక్ ఆఫ్ ట్విన్ కాపిడ్ ఎర్గనామికల్ ఇంటీరియర్ డిజైన్స్ అయితే చూడొచ్చు. లగ్జరియస్ క్వాలిటీ సాఫ్ట్ లెదర్ సీట్స్ బ్లాక్ ఫినిష్లో చూడొచ్చు. స్పోర్టీ బకెట్ సీట్స్ అయితే ఉన్నాయి. డాష్లో కూడా ప్రీమియం మెటీరియల్స్ని యూజ్ చేశారు. ఇంకా డోర్స్ నుంచి చూస్తే సేమ్ డిజైన్స్ అండ్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ యూజ్ విండో గ్లాస్ ఏరియా, సిల్వర్ ఇన్సెట్స్ అండ్ సాఫ్ట్ ప్యాడ్ లెదర్ ట్రీట్మెంట్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, పియానో బ్లాక్ ఫినిషెస్ చూడొచ్చు. పాకెట్స్ డీసెంట్ స్పీకర్ స్టాండర్డ్గా అయితే ఉంటాయి. వెంటిలేటెడ్ సీట్స్ అనేవి మిస్ అయ్యి ఎయిర్ బ్యాగ్స్ అనేవి సీట్స్ నుంచి కూడా వస్తాయి. అండ్ సీట్ కవర్స్ క్వాలిటీ చాలా బాగుంది. ప్రీమియం ఫినిష్ డాష్ విత్ సాఫ్ట్ టచ్ ప్యాడ్స్ అనేవి చూడొచ్చు. ఎయిర్ బ్యాగ్ సాఫ్ట్ టచ్ లెదర్ ట్రీట్మెంట్. అండ్ ఆల్సో ఏసీ వెంట్స్ దగ్గర కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేసిన సేమ్ లైక్ ఫార్చునర్ లాగానే ఈసూజు ఎంయూఎక్స్ బ్రాండింగ్. గ్లోబాక్స్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్ డాక్యుమెంటేషన్కి పైన కూడా ఒక గ్లోబాక్స్ అయితే స్టోరేజ్ స్పేస్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొబైల్స్ అండ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి వాలెట్స్. అండ్ ఇక్కడ మీకు 12 volts పవర్ సాకెట్ కూడా ఉంది, ఈజీ టు చార్జ్. చాలా బాగుంది ప్రాక్టికల్గా. అండ్ ఇది ఓవరాల్గా కో ప్యాసింజర్ ఫ్రంట్ నుంచి చూసి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఏబిఎస్ వస్తుంది, ఈబిడి, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ ఎంబోజలైజర్, క్రాష్ సెన్సార్, ఈఎస్సి, విజిఎస్ చూడొచ్చు. డిడిఐ ఉంది, డైరెక్ట్ డీజిల్ ఇంజెక్షన్స్, ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ ఉన్నాయి. 3 point సీట్ బెల్ట్స్ ఉన్నాయి. ఈఎల్ఆర్ ప్రొవైడ్ చేస్తున్నారు. హిల్ డీసెంట్ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వస్తుంది. టెరాన్ కమాండ్ కంట్రోల్ ఉంది. 2 high 4i బ్రేక్ షిఫ్ట్ లాకింగ్ సిస్టమ్, అడాప్టివ్ గ్రేడ్ లాజిక్ కంట్రోల్ ఉంది. అప్ హిల్ అండ్ డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్ ఉంది. యాక్సిల్ ఇండిపెండెంట్ 4x4 ఫుల్లీ ఫ్లోటింగ్ సివి ఉంది. ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్, ఇవన్నీ కూడా సేఫ్టీ ఫీచర్స్లో వస్తాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ మీకు ఇలా అయితే కనిపిస్తుంది. అండ్ డోర్స్ నుంచి డ్రైవర్ సైడ్ అయితే సేమ్ డిజైన్స్ అవే ఉంటాయి. అండ్ ఫ్యూచర్స్లో చూస్తే మీకు చైల్డ్ లాక్ కానివ్వండి, లాక్ అండ్ అన్లాక్స్, 4 పవర్ విండోస్, డ్రైవర్ 1 touch ఆటో అయితే ప్రొవైడ్ చేసిన. సాఫ్ట్వేర్ ప్యాడింగ్, పవర్ పాకెట్ స్టోరేజ్ స్పేస్, స్పీకర్ స్టాండర్డ్ 8 వస్తాయి. అండ్ 6-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓన్లీ డ్రైవర్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా లంబర్ సపోర్ట్ అవన్నీ ఏవి కూడా లేవు. ఓన్లీ డ్రైవర్ సైడ్ 6-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఓఆర్వీఎంస్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ కంట్రోల్స్ ఉన్నాయి. హిల్ డీసెంట్ కంట్రోల్ అండ్ కూల్ కప్ హోల్డర్స్ అయితే బోత్ ద సైడ్స్ డాష్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఇస్తున్నారు. పుష్ బటన్ స్టార్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ హుడ్ ఓపెన్ చేయడం, ఫ్యూయల్ లీడ్ అండ్ ఆల్సో మీకు 2 pedals ఓన్లీ ఆటోమేటిక్లో మాత్రమే వస్తుంది. ఈసూజు ఎంయూఎక్స్ అనేది మాన్యువల్ అయితే రాదు. ఇక లోపల స్టెప్ ఇన్ అయిపోయి ఏవైతే ఫీచర్స్ కానీ టెక్ కనెక్ట్ కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ లుక్ డాష్ ఇలా కనిపిస్తుంది. టెక్ కనెక్ట్ ఫీచర్స్లో ఫస్ట్ స్క్రీన్ గురించి చూసాను. సెంటర్ కన్సోల్
ఫస్ట్ వెహికల్ అయితే ఆన్ చేద్దాం. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ హైడ్ చేశారు. సో 2 times ప్రెస్ చేయగానే మీకు ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ విత్ ఆల్ ది మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో స్క్రీన్ గురించి మాట్లాడితే మీకు 8-inch టచ్ స్క్రీన్ ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ 9-inch అయింది లేటెస్ట్ జనరేషన్. ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే అయితే వస్తుంది. ఏదో మనకు థర్డ్ పార్టీ స్క్రీన్ లాగా అనిపిస్తుంది. అండ్ ల్యాగ్ సిస్టమ్ కూడా చాలా అయితే ఉంది. అంత అప్డేట్ లేదు. ఫార్చునర్ చాలా బెటర్. హజల్ లైట్ స్విచ్ ఇస్తారు, అది ఆన్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఇక్కడ మీకు స్టోరేజ్ స్పేస్ అయితే ఇస్తారు. దీని కింద కూడా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, కానీ ప్రస్తుతానికి అది కూడా ఓపెన్ అవ్వట్లేదు, లాక్ అయినట్టుంది. సో స్క్రీన్ అయితే ఆన్ అయింది ఫైనల్లీ. సో ఇందులో 8-inch స్క్రీన్లో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్, 8 స్పీకర్, స్టూడియో ఆడియో సిస్టమ్, CD, DVD, రేడియో, IP సెంటర్ కన్సోల్, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఇస్తారు. సింపుల్గా అయితే చూడొచ్చు రేర్ వ్యూ కెమెరాతో. అండ్ మీకు సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ డిస్ప్లేతో పాటు చూపిస్తుంది. 12 watts పవర్ సాకెట్, కొంచెం మొబైల్ స్టోరేజ్ స్పేస్ అయింది. స్టైలిష్ ఆటోమేటిక్ గేర్ లివర్ అయితే చూడొచ్చు సిల్వర్ సరౌండింగ్స్తో విత్ గేర్ ఇండికేషన్. కీస్ చూపిలే కదా, ఇలా ఉంటాయి. ఈసూజు బ్రాండింగ్, లాక్ అండ్ అన్లాక్ ఫ్రంట్ సైడ్ ఉంటాయి, సింపుల్ 2 buttons. బ్యాక్ సైడ్ ప్లెయిన్ డిజైన్, ప్రస్తుతానికి కవరేజ్ అయితే ఉంది. సింపుల్ కీస్ అయితే చూడొచ్చు, సెంటర్ లాకింగ్. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ రోడింగ్ బటన్స్ 2H 4H 4లో సిల్వర్ బటన్ డ్యూయల్ నాబ్లా, క్రోమ్ టిప్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ట్విన్ కప్ హోల్డర్స్, క్రోమ్ సరౌండింగ్, సాఫ్ట్ టచ్ లెదర్ ట్రీట్మెంట్ ఆమ్రెస్ట్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఆమ్రెస్ట్లో ఉంటుంది. స్టీరింగ్ వీల్ గురించి మాడితే మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఐసూజు బ్రాండింగ్ సెంటర్లో, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, కాల్ ఇక్లైన్, డిక్లైన్, వాయిస్ కమాండ్స్. అండ్ రైట్ సైడ్లో చూస్తే మీకు క్రూజ్ కంట్రోల్స్ బటన్స్ అయితే సిల్వర్ గార్నిష్ ఫినిష్లో అవుతుంది. లెదర్ ర్యాప్ సాఫ్ట్ టచ్ స్టీరింగ్ వీల్ అయితే ఆఫర్ చేసిన, ఎయిర్ బ్యాగ్ ఆన్ స్టీరింగ్ వీల్ పైన చూడొచ్చు. అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడితే డిసప్పాయింటింగ్లీ మాన్యువల్లీ అడ్జస్ట్మెంట్ ఇస్తున్నారు. అది కూడా ఓన్లీ మనకు టిల్టెడ్ మాత్రమే, హైట్ అడ్జస్ట్ మాత్రమే ఉంది. టెలిస్కోపిక్ అంటే రీచ్ అడ్జస్ట్ అనేది లేదు. బట్ ఇండికేషన్ మాత్రం 4-way అని చెప్తుంది, రియల్లీ బ్యాడ్. అండ్ ఇంకా క్లస్టర్ గురించి, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే మీకు సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ ఆల్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ఆన్ చేయగానే సీట్ బెల్ట్స్ వార్నింగ్తో వస్తుంది. ఫస్ట్ మీకు సెంటర్లో డిజిటల్గా చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడ్ అనలాగ్లో మాల్ ఫంక్షన్ ఇండికేషన్, గేర్ ఇండికేషన్, డేట్ అండ్ టైమ్, ఫ్యూయల్ గేజెస్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రేంజ్ అన్ని కూడా మీరు బ్రౌజ్ అనేది ఐ బటన్ ద్వారా సర్చ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితేను. అండ్ ఇది క్లస్టర్ గురించి సింపుల్గా అయితే ఉంది. యూనిట్ చూసాను సేమ్ లైక్ ఫార్చునర్ లానే, ఎలాంటి చేంజెస్ అయితే లేవు. లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు వైపర్స్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ వచ్చేసి ఆటో హెడ్ ల్యాంప్స్ కంట్రోల్స్ విత్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సింపుల్ ప్లెయిన్ డాష్ బోర్డ్ డిజైన్ ఉంది. మాన్యువల్ డిమ్మింగ్ IRVMA ప్రొవైడ్ చేస్తున్నారు, సేమ్ యాజ్ ఫార్చునర్. మనకు సన్ గ్లాస్ హోల్డర్ అయితే పైన ప్రొవైడ్ చేస్తున్నారు. వైట్ LED రీడింగ్ డోర్ లైట్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు వ్యానిటరీ మిర్రర్ అయితే కో ప్యాసింజర్ ప్రొవైడ్ చేస్తున్నారు సన్వైజర్లో. ఇక్కడ సైడ్ కూడా వ్యానిటరీ మిర్రర్ వితౌట్ లైట్ అయితే సన్వైజర్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్తో పాటు. ఇంకా హోల్డర్స్ అనేవి ఆల్ ద 4 ఇస్తున్నారు, ఫోల్డబుల్గా ఎయిర్ బ్యాగ్స్ అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఫర్ B పిల్లర్ మౌంట్స్ అయితే చూడొచ్చు. ఇది ఓవరాల్గా చూసాను. ఆల్సో ఫ్రంట్ లోపల వెళ్ళడానికి ఈజీగా హోల్డర్స్ కూడా ఫిక్స్డ్ హోల్డర్స్ ఉన్నాయి, సేమ్ రగడ్ ఫీల్ లైక్ ఫార్చునర్. ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళిపోయి ఇంజన్ గురించి ఫైనల్లీ డిస్కస్ చేద్దాం. సింగిల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది, డీజిల్ ఇంజన్, పెట్రోల్ అయితే ఇప్పటివరకు ఈసూజు వాళ్ళు తేలేరు ఇక్కడ కూడా. ఒకసారి వెహికల్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ ఐ బటన్ ద్వారా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేసుకోవచ్చు. హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడైతే ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ డీసెంట్గా అనిపిస్తుంది. సో ఇందులో మీకు డీజిల్ ఇంజన్ వస్తుంది, 1.9 లీటర్ DDI డీజిల్ ఇంజన్ అంటారు దీన్ని. డైరెక్ట్ డీజిల్ ఇంజెక్షన్స్ వస్తుంది. 1898cc డిస్ప్లేస్మెంట్, 4 cylinders ఇంజన్ ఇది. DOSC కన్ఫిగరేషన్, CRDI అయితే చూడొచ్చు, టర్బో చార్జర్ డీజిల్ ఇంజన్. పవర్ ట్రైన్స్ గురించి మాట్లాడితే 160 bhp పవర్ ఉంది, 360 Nm ఆఫ్ టార్క్ అనేది తీస్తుంది. ఇంజన్ వచ్చేసి 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో 4-wheel డ్రైవ్ వెహికల్. ఇది 2-wheel డ్రైవ్ ఆప్షన్ కూడా వస్తుంది, దాంట్లో మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. సో సిటీ మైలేజ్ 12 అంటున్నారు, బట్ 10 ఇస్తుంది. హైవేలో 14 అంటున్నారు, 12 ఇస్తుంది. రియల్ వరల్డ్ మైలేజ్ ఫిగర్ చెప్తున్నాను. BS6 వెహికల్గా అయితే వస్తుంది. ఇప్పుడు మనకు స్టీరింగ్ టైప్ వచ్చేసి ర్యాక్ అండ్ పినియన్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా రాశారు ఈసూజు DDI డీజిల్ ఇంజన్ అనేది. ఇన్స్టాలేషన్ కూడా ఉంది, హైడ్రాలిక్ స్ట్రక్స్ లేవు, చాలా హెవీగా ఉంది. బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో కాంపిటీషన్ తెలుసు కదా మనకు, టయోటా ఫార్చునర్ ప్రాపర్ రైవల్ అయితే వస్తుంది. టయోటా హైలక్స్ కూడా తీసుకోవచ్చు, పికప్ ట్రక్ ఫర్ D-Max అయితే వస్తుంది. స్కోడా కొడియాక్, బట్ అది లగ్జరీ సెగ్మెంట్లో ఉంటుంది. Audi Q3 అది కూడా లగ్జరీ సెగ్మెంట్. ప్రైస్ సెగ్మెంట్లో కన్సిడర్ చేస్తున్నాను. ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ 4x2 అయితే 41,37,000 ఎస్టిమేటెడ్గా ఉంది. ఆన్ రోడ్ 4x4 అయితే 44,77,000 అయితే ఎస్టిమేటెడ్ హైదరాబాద్ ప్రైస్ అయితే ఆన్ రోడ్ చెప్తున్నాను. సో ఈసూజు వెహికల్ అనేది ఆల్రెడీ 1 year బ్యాకే సో సిరామిక్ కోటింగ్ ప్లానింగ్ అనేది తీసుకొని డీటెయిలింగ్ కోసం ఇన్స్పెక్షన్ కోసం అయితే వచ్చింది. ఆటోపియా 100 feet రోడ్ మాదాపూర్లో ఉంది, మీరు కూడా విజిట్ చేయొచ్చు. పీపీ అండ్ డ్రాఫింగ్ అండ్ సిరామిక్ కోటింగ్ కోసం మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే అందరూ పిల్లన్ రైడర్తో పాటు స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.